లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో హీరో కరిజ్మా XMR 210 లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. కరిజ్మా XMR ని కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ కి సంబంధించిన డెడికేటెడ్ రైడ్ రివ్యూ గానీ, స్పెసిఫికేషన్ రివ్యూ గానీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియోస్ చూడాలనుకుంటే వీడియో లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,80,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,25,000 నుంచి 2,30,000 మధ్యలో వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీరు ఉండే ప్లేస్ లో ట్యాక్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మీ నియరెస్ట్ డీలర్షిప్ కి వెళ్తే మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది తెలుస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది వీడియో. ఫస్ట్ ఈ బైక్ లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ బైక్ లో ఉన్న ఇంజన్. ఈ బైక్ లో ఉన్న ఇంజన్ వచ్చేసి 210cc ఇంజన్ అయితే ఉంది. హీరో వాళ్ళ ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఇంజన్ అని చెప్పాలి. దీంట్లో 210cc 4 valve లిక్విడ్ కూల్ DOHC కాన్ఫిగరేషన్ తో వస్తుంది. DOHC అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అన్నమాట. ఇంజన్ హెడ్ లో మనకి రెండు క్యామ్స్ అనేది ఉంటాయి. ఒక క్యామ్ వచ్చేసి రెండు ఇన్లెట్ వాల్వ్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఇంకో క్యామ్ వచ్చేసి రెండు ఎగ్జాస్ట్ వాల్వ్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసి న్యూలీ డిజైన్ ఇంజన్, పాత ఇంజన్స్ తో అసలు సంబంధమే లేదు. హీరో వాళ్ళ ఫస్ట్ DOHC ఇంకా లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అంటే ఇదే. ఈ బైక్ కి డైరెక్ట్ కాంపిటీషన్ అయిన R15 గానీ RS200 లో గానీ DOHC కాన్ఫిగరేషన్ తో అయితే లేదు. ఈ బైక్ కి ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఉన్న పవర్. సెగ్మెంట్ లో కాంపిటీషన్ తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ లో మనకి 25.5 PS ఆఫ్ పవర్ అండ్ 20.4 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తో పాటు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అంటే మీ అందరికీ తెలుసు, క్లచ్ అనేది లైట్ గా ఉంటది. హై స్పీడ్స్ లో గేర్ అనేది ఎక్స్ట్రీమ్ గా డౌన్ చేస్తే రియర్ వీల్ అనేది లాక్ అవ్వదని చెప్పి ఎలాగో పాజిటివ్ పాయింట్ అయితే చెప్పాను. నెగిటివ్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. నెగిటివ్ వచ్చేసి ఈ ఇంజన్ ఏదైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆన్ పేపర్ చూడడానికి మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ రియల్ టైమ్ లో నడిపినప్పుడు అంత పవర్ అయితే లేదు. ఇనిషియల్ టు మిడ్ ఎండ్ పవర్ ఏదైతే ఉందో చాలా లీనియర్ గా ఉంటది. కాంపిటీషన్ లో ఉన్న వేరే బైక్స్ తో కంపేర్ చేసుకుంటే లైక్ KTM RC200 లో చూసుకుంటే మనకు ఇనిషియల్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఈ బైక్ లో ఉన్న ఇనిషియల్ టు మిడ్ ఎండ్ పవర్ ఏదైతే ఉందో అది చాలా లీనియర్ గా అనిపిస్తుంది, అండర్ పవర్డ్ అనిపిస్తుంది. 5,000 RPM క్రాస్ అయిన తర్వాత ఈ బైక్ లో ఉన్న రియల్ పవర్ అనేది బయటకు వస్తుంది. ఈ బైక్ లో ఇనిషియల్ టు మిడ్ ఎండ్ పవర్ ఏదైతే ఉందో చాలా లీనియర్ ఉన్నప్పటికీ టాప్ ఎండ్ పవర్ అయితే చాలా బాగుంది. లిటరల్ గా మీరు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు టాప్ ఎండ్ పవర్ అయితే. RS200 ఇంకా RC200 లో ఇనిషియల్ పికప్ ఏదైతే ఉందో అది ఈ బైక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ ఇంజన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే టాప్ ఎండ్ లో చాలా మంచి పవర్ ఉంది కాబట్టి టాప్ ఎండ్ మనకు 100-120 ఈజీగా క్రూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ ని స్పోర్ట్స్ టూరర్ కేటగిరీ కింద డిజైన్ చేశారు కాబట్టి మనం లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా ఇంజన్ పైన స్ట్రెయిన్ అయితే పడదు, ఎందుకంటే ఇంజన్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రెయిన్ అనేది అంత తొందరగా అవ్వదు. ఇది ఈ బైక్ లో నాకు అనిపించిన ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అయితే. ఈ బైక్ లో సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఈ బైక్ లో ఉన్న లుక్స్. స్పెషల్ గా ఈ బైక్ లుక్స్ అనేది నాకు చాలా బాగా నచ్చాయి. చూడడానికి చాలా మస్కులర్ గా, చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి చూస్తే చాలా స్లిమ్ గా కనిపించినప్పటికీ సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే చాలా మస్కులర్ గా ఉంది. స్పెషల్ గా రెడ్ కలర్ లో ఈ బైక్ లుక్ చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. దీంట్లో ఇంకా మనకి ఎల్లో ఇంకా బ్లాక్ కలర్ ఉంది, కానీ ఆ కలర్స్ అనేది నాకు అంతగా నచ్చలేదు. లుక్స్ అనేది ఒక సబ్జెక్టివ్ టాపిక్, చాలా మందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. స్పెషల్ గా రెడ్ కలర్ లో బైక్ అయితే చాలా మంది తిరిగి మరి చూస్తారు, అంత అట్రాక్టివ్ అయితే ఉంది. ఇంకొక పాయింట్ నేను లుక్స్ లోనే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బైక్ లో ఉన్న ఆల్ LED హెడ్ లైట్ సెటప్, ఇండికేటర్స్ గానీ, ఫ్రంట్ హెడ్ లైట్, రియర్ టైల్ లైట్ టోటల్ మనకు LED తో వస్తుంది. ఫ్రంట్ లో మనకి ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి, నైట్ టైం విజిబిలిటీ అనేది చాలా బాగుంటది. అండ్ దీంట్లో ఆటోమేటిక్ హెడ్ లైట్ అనేది ఉంది. డే లో హెడ్ లైట్ అనేది ఆఫ్ ఉంటుంది. డిస్ప్లే సెట్టింగ్ లో అపియరెన్స్ అనేది ఆటోలో పెడితే నైట్ అవ్వగానే హెడ్ లైట్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, డే అవ్వగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్ హెడ్ లైట్ అనేది నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. దీంట్లో మనకి అడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే USB Type-A ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఈ బైక్ పైన టూర్ చేసే వాళ్ళకి కెమెరాస్ గానీ, మొబైల్స్ గానీ ఆన్ ది వే లో ఛార్జ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. ఇది ఈ బైక్ లో సెకండ్ పాజిటివ్ పాయింట్. థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ బైక్ లో ఉన్న కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడాలి. ఈ బైక్ మనకి చూడడానికి ఎంత స్పోర్టీగా అనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఈ బైక్ లో ఉన్న సీటింగ్ పోస్చర్ గానీ, హ్యాండ్లింగ్ కంఫర్ట్ గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది. అదే మనం R15 లో చూసుకుంటే చాలా అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్ అనేది ఉంటది. R15 లో ఉన్న రైడింగ్ పోస్చర్ అనేది సిటీ పరంగా ఓకే గానీ లాంగ్ టూర్స్ కి అయితే అస్సలు కంఫర్టబుల్ కాదు. నేను కరిజ్మా XMR ని కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ నడిపిన తర్వాత కూడా నాకు ఎటువంటి వ్రిస్ట్ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ లేదు. రైడింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది.
ఈ బైక్ లో ఉన్న రైడింగ్ పోస్చర్ కి తగ్గట్టు దీంట్లో ఉన్న సస్పెన్షన్ అయితే చాలా బాగా ట్యూన్ చేశారని చెప్పాలి. ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగా ట్యూన్ చేశారు. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సిటీ రోడ్స్ లో గానీ ఆఫ్ రోడ్ లో గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. రియర్ సస్పెన్షన్ అనేది లిటిల్ స్టిఫ్ ఉంది కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సస్పెన్షన్ పరంగా ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. అది మీకు కాన్స్ లో అయితే చెప్తాను. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ బైక్ లో ఉన్న సీటింగ్ పోస్చర్ గానీ హ్యాండ్లింగ్ గానీ కంపేరింగ్ టు R15 చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. ఇది నాకు అనిపించిన థర్డ్ ప్లస్ పాయింట్. అయితే ఫోర్త్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే దీంట్లో ఉన్న బ్రేకింగ్ నాకు పర్సనల్ గా ఈ బైక్ లో నచ్చిందంటే బ్రేకింగ్ అయితే చాలా నచ్చింది. దీంట్లో ఉన్న బ్రేకింగ్ అయితే నన్ను రియల్ గా చాలా ఇంప్రెస్ చేసింది. ఫ్రంట్ మనకి 300mm పెట్రోల్ డిస్క్ ఉంది. రియర్ 230mm డిస్క్ అయితే ఉంది. పెట్రోల్ డిస్క్ ఉండడం వల్ల బెటర్ ఈ డిసిపేషన్ అనేది అవుతుంది. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో నాకు నచ్చిన ఫోర్త్ పాయింట్ అంటే దీంట్లో ఉన్న బ్రేకింగ్ అని చెప్పాలి. ఫైనల్లీ ఇది ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ బైక్ లో ఉన్న పాజిటివ్ పాయింట్స్. అయితే ఇప్పుడు ఈ బైక్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఈ బైక్ లో ఉన్న ఫిట్ అండ్ ఫినిష్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాలి. ఫేరింగ్ ఏదైతే ఉందో ఫిట్ అండ్ ఫినిష్ అనేది అంత టాప్ నాచ్ అయితే లేదు. R15 తో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీలో లిటిల్ బిట్ కాంప్రమైజ్ అయ్యారని చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరి అంత టాప్ నాచ్ లెవెల్లో అయితే లేదు. మేజర్ గా ఈ బైక్ లో నాకు కాస్ట్ కటింగ్ ఎక్కడ అనిపించింది అంటే దీంట్లో వాడిన స్టీల్ ట్రైలిస్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానిపైన వెల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా విజిబుల్ గా అయితే ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తే కనుక ప్రీమియం ఫీల్ అనేది డెఫినెట్ గా మిస్ అవుతుంది. అది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది చేయాల్సింది. అండ్ ఈ బైక్ లో ఉన్న వైరింగ్ ఏదైతే ఉందో చాలా ప్లేస్ లో ఓపెన్ గా వదిలేశారు. చాలా విజిబుల్ గా అయితే ఉంది వైరింగ్ అనేది. వెల్డింగ్స్ అనేది ఇంకొద్దిగా బెటర్ గా చేసి ఉండి వైర్ మేనేజ్మెంట్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేసి ఉంటే ఒక ప్రీమియం ఫీల్ అనేది వచ్చేది. ఇది ఒక్కడైతే నాకు మైనస్ అనిపించింది బిల్డ్ క్వాలిటీ పరంగానైతే. ఇదైతే నాకు అనిపించిన ఫస్ట్ నెగిటివ్ పాయింట్. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే దీంట్లో ఉన్న ట్యాంక్ కెపాసిటీ. ఈ బైక్ లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది. 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఈ బైక్ ని ఒక స్పోర్ట్స్ టూరర్ కింద డిజైన్ చేశారు కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది అరౌండ్ 14 లీటర్స్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఈ బైక్ మైలేజ్ కూడా అరౌండ్ 30 నుంచి 35 వరకు వస్తుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఫ్యూల్ ఫీల్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది కొద్దిగా పెంచి ఇస్తే కనుక చాలా బాగుండేది. ఇదైతే నాకు ఈ బైక్ లో అనిపించిన సెకండ్ నెగిటివ్ పాయింట్. అండ్ థర్డ్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఈ బైక్ లో ఉన్న సస్పెన్షన్ గురించి చెప్పాలి. ఈ బైక్ లో మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఇచ్చారు. ఈ బైక్ లో మనకి USD ఫోక్స్ అనేది లేవు. ఈ బైక్ ని స్పోర్ట్స్ టూర్ కింద డిజైన్ చేశారు కాబట్టి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బ్యాడ్ రోడ్స్ లో వెళ్ళినప్పుడు టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. ఈ బైక్ లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నప్పటికీ ట్యూనింగ్ అనేది చాలా బాగా చేశారు. హై స్పీడ్స్ లో కూడా మీకు స్టెబిలిటీ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 160R లో చూసుకున్నా మనకి USD ఫోక్స్ అనేది ఉన్నాయి. దీంట్లో టెలిస్కోపిక్ అనేది ఇచ్చారు. USD ఫోక్స్ ఇచ్చుంటే హై స్పీడ్స్ లో మంచి స్టెబిలిటీ ప్రొవైడ్ చేసేది. కార్నరింగ్ లో మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేది. ప్రజెంట్ ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది నో డౌట్ చాలా బాగుంది. కానీ USD ఫోక్స్ ఇచ్చుంటే ఒక మంచి ప్యాకేజ్ లాగా అయితే ఉండేది. ఇది నాకు అనిపించిన థర్డ్ నెగిటివ్ పాయింట్. అయితే దీంట్లో ఫోర్త్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే దీంట్లో ఉన్న టైర్ అని చెప్పాలి. రియర్ లో మనకి 140 సెక్షన్ ఆఫ్ టైర్ అయితే ఇచ్చారు. కానీ నాన్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్ అనేది ఇవ్వలేదు. టైర్స్ పరంగా ఒక మేజర్ కాస్ట్ కటింగ్ అయితే చేశారని చెప్పాలి. ప్రజెంట్ ఉన్న టైర్స్ బాగానే ఉన్నాయి. కానీ దీంట్లో రేడియల్ టైర్ ఇచ్చుంటే ఇంకొద్దిగా బెటర్ ఉండేది. 140 సెక్షన్ రేడియల్ టైర్ ఇచ్చుంటే కార్నరింగ్ లో గానీ వెట్ సర్ఫేస్ లో గానీ మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేసేది. రియర్ లో రేడియల్ టైర్ ఇచ్చుంటే ఇంకొద్దిగా బెటర్ ఉండేదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఇది నాకు అనిపించిన ఫోర్త్ నెగిటివ్ పాయింట్. అయితే దీంట్లో ఫిఫ్త్ నెగిటివ్ పాయింట్ చూసుకుంటే దీంట్లో ఉన్న స్పీడో కన్సోల్ అని చెప్పాలి. డిస్ప్లే పరంగా ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నెగిటివ్ LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది. నావిగేషన్ అనేది మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే టోటల్ గా నెగిటివ్ LCD డిస్ప్లే ఉంది కాబట్టి ఈ బైక్ ని డైరెక్ట్ సన్ లైట్ లో నడిపినప్పుడు విజిబిలిటీ అనేది 0 అని చెప్పాలి. డే లో నడుపుతున్నప్పుడు ఈ స్పీడో కన్సోల్ విజిబిలిటీ అనేది అంతగా బాగాలేదు. నీడలో గానీ నైట్ టైమ్ లో ఈ బైక్ డిస్ప్లే అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. అదే డైరెక్ట్ సన్ లైట్ లో నడుపుతా ఉంటే విజిబిలిటీ అనేది అంత బాగాలేదు. ఇది ఒకటి నాకు నెగిటివ్ అనిపించింది. దీంట్లో మనకి అంబియంట్ సెన్సార్ అనేది ఉంది. ఎండలో వస్తే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది, నీడలో వస్తే తక్కువ అవుతుంది. అయినా కానీ విజిబిలిటీ అనేది అంతగా బాగాలేదు. ఇదైతే నాకు ఈ బైక్ లో అనిపించిన ఫిఫ్త్ నెగిటివ్ పాయింట్. ఈ బైక్ లో సిక్స్త్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఇంజన్ డిపార్ట్మెంట్ లో ఉంది. వైబ్రేషన్స్ గురించి మాట్లాడితే 6000 RPM తర్వాత 0 వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను నేను.
అదే మీరు 2000 నుంచి 5000 ఆర్పిఎం మధ్యలో నడుపుతా ఉంటే సిటీలో ఎస్పెషల్ గా వైబ్రేషన్స్ అనేది చాలా నోటీస్ చేస్తారు. ట్యాంక్ దగ్గర ఇంకా హ్యాండిల్ బార్ దగ్గర మనకు లిటిల్ బజీనెస్ అనేది ఉంది. ఫుట్ పెగ్స్ దగ్గర సీట్ దగ్గర గానీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా మీరు సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు అండర్ 5000 ఆర్పిఎం లో వైబ్రేషన్స్ అనేది నోటీస్ చేస్తారు. అదే ఒకవేళ మీరు టూరింగ్ చేయాలనుకుంటే హైవే పైన అరౌండ్ 6000 ఆర్పిఎం తర్వాత మీకు జీరో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇది నాకు అనిపించిన ఫైనల్ ఇంకా 6th నెగిటివ్ పాయింట్. ఫైనల్లీ ఇవైతే నాకు ఈ బైక్ లో అనిపించిన పాజిటివ్స్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ అయితే. మీలో ఎవరైనా ఈ బైక్ ని యూజ్ చేస్తా ఉంటే ఈ బైక్ లో ఉన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి నాకు కింద కామెంట్ లో అయితే చెప్పండి. ఈ బైక్ ఎవరైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్లీ కామెంట్ డౌన్ అయితే చేయండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే ఈ బైక్ ని 2024 లో ఎవరు తీసుకోవాలి? మీ బడ్జెట్ వచ్చేసి 2,30,000 వరకు ఉంది. మీరు ఒక స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కోసం చూస్తున్నారు, అరౌండ్ ఒక 200cc మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే ఈ బైక్ ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీకు సిటీలో ఇంకా హైవేలో యూజ్ చేసుకోవడానికి ఉండాలి. నేను టూరింగ్ కూడా చేస్తాను, టూరింగ్ కి యూజ్ అవ్వాలి, సిటీలో యూజ్ అవ్వాలి. ఒక మంచి స్పోర్టీ లుక్స్ తో పాటు కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ అనేది కావాలి. బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇంజన్ కావాలి, బెస్ట్ ఇన్ సెగ్మెంట్ పవర్ కావాలి, అడ్జస్టబుల్ వైజర్ కావాలి, నావిగేషన్, ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లాంటి ఫీచర్స్ కూడా కావాలి అనుకుంటే ఈ బైక్ ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరికైతే పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే వాళ్ళకైతే ఈ బైక్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ పవర్ అయితే చాలా లీనియర్ గా ఉంటది. ఓన్లీ టాప్ ఎండ్ పవర్ అయితే ఇంట్లో బాగుంటది. మాకు పవరే మెయిన్ ప్రయారిటీ, మాకు పవర్ కోసమే ఒక వెహికల్ చూస్తున్నాం అనుకుంటే RS 200 కానీ RC 200 కానీ తీసుకోవచ్చు. మాకు ఓన్లీ పర్ఫార్మెన్సే కావాలంటే వాళ్ళకైతే ఈ బైక్ నేను సజెస్ట్ చేయను. మాకు ఈ టెక్నాలజీ కానీ ఫీచర్స్ కానీ ఇవన్నీ అవసరం లేదు, మాకు ఓన్లీ రా పవర్ కావాలనుకుంటే RS 200 అయితే నేను రికమెండ్ చేస్తాను. మంచి పవర్ తో పాటు ప్రీమియం మోటార్ సైకిల్ కావాలంటే KTM RC 200 అయితే వెళ్ళొచ్చు. ఓన్లీ మాకు బడ్జెట్ అనేది ప్రాబ్లం కాదు అనుకుంటే వాళ్ళకి రికమెండ్ చేస్తాను RC 200 అనేది. నేను ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, నాకు పవర్ తో పాటు మైలేజ్ కూడా కావాలి, మెయింటెనెన్స్ కూడా తక్కువలో ఉండాలి అనుకుంటే Yamaha R15 వర్షన్ 4 అయితే రికమెండ్ చేస్తాను. R15 అనేది మనకి స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజన్ తో పాటు వస్తుంది, పవర్ తో పాటు మైలేజ్ కూడా డీసెంట్ గా వస్తుంది. R15 అనేది ఒక మంచి ఆప్షనే, కానీ దాంట్లో ఉన్న రైడింగ్ పోస్చర్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటది. సో మీరు ఎక్క దూరం అనేది ట్రావెల్ చేయలేరు. R15 అనేది నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 155cc కి ఒక 2,30,000 పెట్టాలంటే కొద్దిగా ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. R15 తో కంపేర్ చేసుకుంటే XMR అనేది ఒక వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అని చెప్పాలి. దీంట్లో మనకి ఇంజన్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి హైవేలో మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా ఇంజన్ పైన లోడ్ అయితే పడదు. దీంట్లో మనకి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అడ్జస్టబుల్ వైజర్ అయితే ఇచ్చారు. ఈ వైజర్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైజర్ సైజ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ హైవేలో ఎంతో కొద్ది మనకి యూజ్ అయితే అవుతుంది. మాకు పవర్ అనేది అంత ఎక్కువ అవసరం లేదు. ఒక IRCC ఇంజన్ కెపాసిటీతో పాటు ఒక మంచి రైడింగ్ పోస్చర్ అనేది ఉండాలి. 30 to 35 మైలేజ్ వచ్చినా పర్లేదు. సిటీకి ఇంకా హైవేకి యూజ్ చేసుకోవాలి. టూరింగ్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ బైక్ ని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో మీలో ఎవరైనా ఈ బైక్ కొనాలనుకుంటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకోండి. ఒకసారి షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఒక్కసారి ఈ బైక్ ని టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాత ఈ బైక్ తీసుకోవాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవ్వండి. ఫైనల్లీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.